అప్పుడప్పుడు మనం కొంతమంది కస్టమర్ల దగ్గర కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే నిన్న ఒక కస్టమర్ అయితే వచ్చిర్రు మనకు. రెగ్యులర్ కస్టమరే. ఆమె కొంచెం చూస్తే నాకెందుకో కొంచెం బాధ అనిపిస్తది. ఆమె ఇళ్ళల్లో పని చేస్తదట. అయితే బ్లౌజ్ పీస్‌లు అయితే తెచ్చింది. కుట్టుకూలి ఇయ్యడం కూడా చాలా కష్టం. కానీ తప్పని పరిస్థితుల్లో కుట్టుకొనే యేసుకుంటది. ఎంత మంచి చీరదైనా రెగ్యులర్‌గా డైలీ యూజ్ కోసమే వాడుకుంటా ఉంటది. ఎందుకలా చేస్తావు అనంటే, అమ్మ నాకున్నయే 2, 3 చీరలుంటాయి. అవిట్లోనే రోజు కట్టుకోనీకి ఉండాలి కదా! అనేసి అయితే అంటదనమాట. అయితే నిన్న బ్లౌజులు తెచ్చింది. వాళ్ళ చుట్టాలు ఎవరో పెట్టిన చీరలున్నాయట. ఆ బ్లౌజులు తెచ్చి కుట్టుమనింది. చిన్న పీసులు అంటే లైనింగ్ పీసులొచ్చేసి చాలా 70, 65 ఉన్న పీసులే తెచ్చింది. ఇట్లయితే ఎట్లా ఆంటీ నేనెట్లా కుట్టాలంటే జరక్కనన్నా మీ క్లాత్‌లో మిగిలిన తుక్కుడ ఏ కలర్ అయినా పర్లేదమ్మా నేనేమనుకోను. జాకెట్లు ఇనిగిపోయినాయి. ఉన్నాయి 4, 5 జాకెట్లు అనైతే చెప్పిందనమాట. అయితే వాళ్ళ కూతురికొచ్చేసి బ్లౌజ్ పీస్ లేదు. అంటే లైనింగ్ పీస్ అనేది లేదనమాట. అయితే మరి తీసుకొచ్చేయనా నేను అని నేనడిగిన. అడిగితే లేదు లేదు ఎంత అన్నది ఫస్ట్. అంటే 50 రూపీస్ అని చెప్పిన. అంటే అబ్బా! వద్దమ్మా గన్ని డబ్బులు నేను ఇచ్చుకోలేను. మళ్ళీ నీకు కుట్టుకూలి ఇయ్యాలి కదా! అనేసి అనింది. సరే మరి నువ్వే తీసుకొచ్చి ఏదన్నా ఉంటే మళ్ళా అంటే పోయి ఇంతకుముందు ఎప్పుడో చీరలో కట్ చేసిన పీస్ ఉంటది కదా! అంటే శారీ రన్నింగ్ పీస్ ఉంటది కదా! ఆ పీస్ తెచ్చి ఇది మ్యాచ్ అయితది కదా! ఇయ్యి అంటే అది ఇది జారిపోతది ఆంటీ నాకు కుట్టడానికి ఇబ్బంది అయితది అని అంటే దండం పెడితే జర ఎట్లనన్నా కుట్టమ్మా అది ఇది అనేసి అన్నది. మళ్ళీ అందరికంటే ఎక్కువ నేను ఆమెకు ఇంకో రూ. 50 అయితే తక్కువనే తీసుకుంటా. నాకైతే ఇట్లా అనిపిస్తది. అట్లా ఒక ఇద్దరు కస్టమర్లు ఉన్నారు. కొంచెం వాళ్ళకైతే నేను డబ్బులైతే తక్కువనే తీసుకున్నా. నాకెందుకో అట్లా వాళ్ళని చూస్తే